పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కఠోపనిషత్తు ప్రథమవల్లి. ఆశా ప్రతీక్షే సంగతకం సునృతాంచ ఇష్టాపూర్తే పుత్రపశోగుంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యాన్నస్న వసతి బ్రహ్మణో గృహే. ఆశా ప్రతీక్షే సంగతకం సునృతాంచ ఇష్టాపూర్తే పుత్రపశోగుంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యాన్నస్మిన్ వసతి బ్రాహ్మణో గృహే. ఆశా ప్రతీక్షే సంగతకం సూనృతాం చ ఇష్టాపూర్తే పుత్ర పశుగుంశ్చ సర్వాన్ ఏతత్ వృంక్తే పురుషస్య అల్పమేధసః యస్య అనస్మిన్ వసతి బ్రాహ్మణో గృహే. యస్య ఏ అల్పమేధసః అల్పప్రజ్ఞ గల పురుషస్య అటువంటి పురుషుని యొక్క గృహే గృహమునందు బ్రాహ్మణః బ్రాహ్మణుడు అనశ్నన్ భుజింపక వసతి నివసించుచున్నాడో ఏతత్తు ఈ నివసించుట అనున్నది ఈ విధముగా వ్రతముగా లేక భోజనం లేకుండా ఉండడం అనేది ఆశా ప్రతీక్షే. ఆశా ప్రతీక్షలను సంగతం అంటే సత్పురుషుల యొక్క సహవాసం వలన కలిగినటువంటి ఫలమును సూనృతాం సత్య వాన్ నియమ జన్య ఫలమును పుత్ర పశుగుంచ పుత్రులను పశువులను సర్వాన్ అన్నింటినీ వృంక్తే నాశనం అనర్చుచున్నది. అంటే అర్థం ఏమిటి? సారాంశం అంటే ఏ యొక్క గృహస్థుని ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆదరణ చేయాలి. అట్లా ఆదరణ చేయకుండా ఉంటే, అతనికి భోజనం పెట్టకుండా ఉంటే ఆ వారు సంపాదించినటువంటి సత్పురుషుల వల్ల సహవాసం కలిగిన ఫలితము, వారు పూజాదుల వలన కలిగిన ఫలితము, అటువంటి సత్యవాక్కు చేత కలిగినటువంటి ఫలితము, ఈ ఫలితం అంతా కూడా నాశమగుచున్నదని చెప్పినారన్నమాట. అదే ఆ యొక్క విష్ణు స్మృతిలో కూడా చెప్పారు. అతిథిర్ యస్య భగ్నాశః గృహాత్ ప్రతి నివర్తతే స తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి అని చెప్పారు. విష్ణు స్మృతిలో ఈ వాక్యాన్ని చెప్పారు. అతిథి యస్య భగ్నాశః, యస్య గృహస్థస్య అంటే ఎవడి యొక్క గృహానికి వెళ్ళి భగ్నాశః అంటే ఏ విషయాన్ని కూడా పొందలేక, అతని యొక్క ఆ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆకలి బాధను కూడా తీర్చుకోలేక భగ్నాశుడే గృహాత్ ప్రతి నివర్తతే, ఆ గృహం నుండి రిక్త హస్తములతోనే పోతూ ఉన్నాడు. స తస్మై దుష్కృతం దత్వా, అర్థమంటే వాని యొక్క పుణ్యమంతా ఇతడు తీసుకొని పోతున్నాడట. ఇతనిలో ఉన్నటువంటి పాపము వానికి వెళ్తుందని శాస్త్రం చెబుతుంది. అందుచేత ఈ విధముగా చెప్పడం వల్ల కారణం ఏమిటంటే, మనకి వేదం కూడా చెప్పింది అతిథి దేవోభవాం. అతిథి దేవుడు అన్నమాట. మామూలుగా బ్రహ్మచారికి దేవుడు ఎవరు అంటే ఆ యొక్క గురువే దేవుడు. ఆ విధంగా స్త్రీలకు దేవుడు ఎవరంటే భర్తే దేవుడు. ఆ విధంగా గృహస్థులకి దేవుడు ఎవరంటే అతిథి దేవోభవ అని శాస్త్రం మనకి వేదం చెప్పినది. అందుచేత చెప్పినారు, గృహీ స్వర్గమవాప్నోతి యథాచ అతిథి భోజనం. ఎవరి గృహమునందు చక్కగా అతిథి భోజనం చేస్తాడో వారు స్వర్గలోకాన్ని పొందుతారని చెప్పినారన్నమాట. యజ్ఞయాగాదులు అనేకమైనటువంటి లక్షల ఖర్చులు పెడితే అతడు వచ్చే జన్మలో స్వర్గలోకానికి పోతారని వేదం చెబుతుంది. ఆ ప్రకారముగానే అతిథి ఎవరి ఇంట్లో భోజనం చేశారో ఆ ఇంటివారు స్వర్గానికి పోతారని చెబుతున్నారు. అందుచేత అతిథి సత్కారం ముఖ్యమని ఈ ప్రకారముగా ఆ యొక్క యమధర్మరాజు ఆలోచించాడు. అయ్యో 3 దినాలు మన యొక్క యమలోకానికి వచ్చి ఈ యొక్క
బ్రాహ్మణ బాలుడు ఇక్కడే ఉన్నాడు కదా, అతిథి రూపంలో వచ్చి, వైశ్వానర రూపంలో వచ్చి, మనం ఇతనికి మర్యాద చేయలేదు కాబట్టి మనకి ఉన్నటువంటి కీర్తి కూడా పుణ్యము కూడా నష్టమవుతుందని ఆలోచించాడు యమధర్మరాజు. ఈ ప్రకారముగా ఆలోచన చేస్తూ యతస్య అకరణే ప్రత్యవాయ శ్రూయతే ఆశా ప్రతీక్షే చెప్తున్నారు. యతశ్చ అకరణే ప్రత్యవాయ శ్రూయతే. శాస్త్రం చెప్పింది ప్రత్యవాయ దోషం వస్తుందని. గృహస్థాశ్రమంలో కూడా దైవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞమని 5 యజ్ఞాలు చెప్పుకొచ్చారు. అందులో ఈ 5 యజ్ఞాలు ఆచరణ చేయకపోతే ప్రత్యవాయ శ్రూయతే. ప్రత్యవాయం అంటే పాపము అని అర్థం అన్నమాట. అటువంటి పాపము వస్తున్నదని భావం. ఆశా ప్రతీక్షే నిజ్ఞాత అనిజ్ఞాత. ఆశ అంటే ఏమిటి, ప్రతీక్ష అంటే ఏమిటి భాష్యకారులు చెప్తున్నారు. ఆశ అనేది అనిజ్ఞాత, ప్రతీక్ష అనేది నిజ్ఞాత అన్నమాట. కాబట్టి అనిజ్ఞాతము అంటే ప్రాప్తై ఆ యొక్క ఇష్టార్థ ప్రార్థన ఆశ. ఇతనికి ఆ యొక్క వస్తువు తెలిగిపోయినా సరే ఆ వస్తువు కావాలనే ఆకాంక్ష ఏదుందో దానిని ఆశ అంటారని చెప్పారు. అదే ప్రతీక్ష అంటే నిజ్ఞాత ప్రాప్త్యర్థం ప్రతిక్షణం ప్రతీక్షాం. అతడు తెలిసిన వస్తువులే అతనికి అన్నమాట. ఆ వస్తువు ఎప్పుడు ప్రాప్తం అవుతుందా అని ఆ యొక్క ప్రతీక్ష చేయడం, దానికోసం చూడడమే ప్రతీక్ష అన్నారు. తే ఆశా ప్రతీక్షే. ఇది ఆశ అంటే అది, ప్రతీక్ష అంటే ఇది. సంగతం శ్లోకంలో మనకి సంగతం అని చెప్పారు. సంగతం అంటే అర్థం ఏమిటి, సత్సంయోగజం ఫలం. అది సంగతం అంటే సత్సంయోగజం ఫలం, సత్పురుషులతో సంయోగం అన్నమాట. ఇప్పుడు సత్సంగము అంటాం. సత్సంగం అంటే అర్థమేమిటి, సత్తు అంటే మంచివారు అన్నమాట. సదాచరణ కలిగిన వారందరూ కూడా సత్పురుషులే. సదాచారవంతులందరూ సత్పురుషులు అనబడతారు. కాబట్టి అటువంటి సత్సంయోగజం, కాబట్టి అటువంటి సత్పురుషులతో మనం స్నేహం చేస్తే ఆ స్నేహం వలన పుట్టినటువంటి ఫలాన్ని సంగతం అంటారు. అటువంటిది ఎప్పుడైతే అతిథి తన గృహానికి వచ్చిన తరువాత వారిని ఆదరించారో అటువంటి సత్పురుషులతో పొందినటువంటి ఫలము కూడా వినాశం అయిపోతుందని చెబుతున్నారు. ఇంకా చెబుతున్నారు సూనృతాంచాం. సూనృతాం అంటే ప్రియ వాక్ అన్నమాట. ఎప్పుడైతే మనము ఇతరుల దగ్గర ప్రియంగా పలుకుతాం, ఎందుకంటే వాక్కు ఆ విధంగానే పలకాలి ఎప్పుడూ కూడా. సత్యం ప్రియహితం చేయత్ అన్నారన్నమాట. ఎలా ఉండాలి మనం పలికిన వాక్ అంటే సత్యముగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, భూతములకు అది హితముగా ఉండాలి, భూతములంటే జీవులకు. అంతేగాని మనము మనకి నోటికి వచ్చినట్టుగా కోపావేశముతో పలకూడదనమాట. అందులో ఆ ప్రకారముగా హితము అంటే మనం చెప్పిన మాట వారు వింటే వారికి భవిష్యత్తులో మేలు కలిగినదే ఉండాలన్నమాట. అలాగని చెప్పి ప్రియంగా పలకకుండా ఉండకూడదు, ప్రియంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అటువంటి మృదు వాక్యములు ఎప్పుడైతే మనం పలుకుతున్నామో వాటి ద్వారా కొంత పుణ్యం మనకు వస్తుంది. వాటి ద్వారా ఇతరుల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. ఇతరుల యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు మనకి కష్ట సుఖాలు వచ్చేటప్పుడు వారు ఏం చేస్తారు, మనకి తగు సహాయ సంపత్తిని మనకు ఇస్తారన్నమాట. అటువంటి ఆ యొక్క సూనృతం వాక్కుల వల్ల కలిగిన లాభము కూడా ఈ యొక్క అతిథి సత్కారం చేయనందున నష్టం వస్తుందని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారం ఇంకా చెబుతున్నారు ఇష్టాపూర్తే ఇష్టం చెప్తున్నారు. ఇష్టాపూర్తముల వల్ల కూడా మనకు కలిగినటువంటి ఏ పుణ్యం ఉందో ఆ పుణ్యము కూడా నష్టమవుతుందట అతిథిని సత్కరించనందున చెప్తూ ఉన్నారు. ఇష్టం అంటే ఏమిటి, పూర్తం అంటే ఏమిటి చెప్తున్నారు. ఇష్టం యాగజం, యాగము వలన పుట్టినటువంటి ఫలాన్ని ఇష్టము అంటారు. ఏమిటా మనకి చెప్పింది, ఇష్టం అంటే శ్రౌత కర్మ, శృతి అంటే వేదము. వేదము ఏది,
ప్రతిపాదించిందో ఆ కర్మను మనం చేయడమే ఇష్టకర్మ. మరి వేదం చెప్పింది యజ్ఞం చేయమని. అటువంటి జ్యోతిష్ఠోమాది యజ్ఞములు, అశ్వమేధ యజ్ఞములు, రాజసూయాది యాగములు ఇవన్నీ కూడా ఇష్టకర్మలన్నమాట. యజ్ఞములో చేసినటువంటి దానాది క్రియ కూడా ఇష్టకర్మలనే చెప్పుకొచ్చారన్నమాట. ఇక పూర్తము అంటే ఏమిటి చెప్తున్నారు. పూర్తము వాపి, కూప, తటాకాది స్మార్తకర్మాని చెప్పారన్నమాట. వాపి అంటే బావులు త్రవ్వడం, కూపం అంటే చిన్న చిన్న కుంటలుగా త్రవ్వడం, ఆ ప్రకారం తటాకం అంటే చెరువులు త్రవ్వించడం. ఇటువంటి స్మార్తకర్మలన్నీ కూడా పూర్తములు అంటారన్నమాట. కొంతమంది దేవాలయములు కట్టిస్తూ ఉంటుంటారు, ఆ ప్రకారముగా వనములు వేస్తూ ఉంటుంటారు, ఆ ప్రకారముగా అన్నసత్రములు ఉండడానికి ధర్మశాలలు ఇవన్నీ కూడా నిర్మిస్తుంటుంటారు. వీటి వలన వీటన్నిటికీ పేరేమిటి అంటే పూర్తము అని పేరు పెట్టారన్నమాట. కాబట్టి ఇటువంటి పూర్తము వలన కలిగినటువంటి పుణ్యము కూడా ఏమవుతుంది, క్షయమైపోతుందన్నమాట. అతిథిని పూజ సత్కారాదులు చేయనందువలన. ఈ ప్రకారముగా ఇంకా చెప్తున్నారు. పుత్ర పశుగుం చ పుత్రాంచ పశుగుం చ సర్వాన్ ఏతత్ సర్వం యథోక్తం వృంక్తే. ఇటువంటి పుత్రులు కానీ పశువులు కానీ మనకి ఇంట్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సర్వాన్ ఏతత్ సర్వం యథోక్తం వృంక్తే ఆవర్జయతి వినాశయతి. అందుచేత ఈ యొక్క విషయం ద్వారా యమధర్మరాజు తలంచినటువంటిది విషయమన్నమాట. ఈ విషయం ద్వారా మనకు కలిగినటువంటి విజ్ఞానం ఏమిటి అంటే వేదం చెప్పినట్టు అతిథి దేవోభవ, అతిథిని సత్కరించుట గృహస్థ ధర్మమని మనకు తెలుచున్నది. పురుషస్య అల్పమేధసం అల్పప్రజ్ఞస్య యస్య అభుంజానః బ్రాహ్మణః. ఇంకా చెప్తున్నారు అల్పమేధసః, ఎవరికైతే మేధా సంపన్నులు ఉంటారో వారి యొక్క మేధ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తస్మాత్తు అనుపేక్షణీయ సర్వావస్థస్వాపి అతిథి అన్నారు. ఏ ఒక్క అవస్థలో కూడా ఏ సమయములో కూడా మనకి ఒకవేళ ఇంటిలో చికాకులుగా ఉన్నాయని అటువంటి సమయములో కూడా అతిథిని దూరం చేయకూడదని ఈ మంత్రం చెబుతున్నది. అటువంటి ఉపేక్షాభావం మనకు లేకుండా ఆ వేదమాత ఆచార్యుల వారి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కఠోపనిషత్తు ప్రథమవల్లి. తిస్రో రాత్రిర్యథవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః. నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్వరాన్ వృణీష్వ. తిస్రో రాత్రిర్యథవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః. నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్వరాన్ వృణీష్వ. తిస్రః రాత్రిః యతు అవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిః నమస్యః. నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. బ్రహ్మ, ఓ హే బ్రహ్మ అంటే ఓ బ్రాహ్మణోత్తముడా, యతు ఏ కారణం వలన మే గృహే నా యొక్క గృహమునందు నమస్యః నీవెవడవో తెలుసా, పూజింపదగినకి పూజింప అంటే పూజ చేయుటకు అర్హత కలిగిన వాడమని అర్థం అన్నమాట. కాబట్టి నమస్కరింపదగిన అతిథి, అతిథిగా వచ్చిన వాడవై అనశ్నన్ భుజంపకయే తిస్రః రాత్రిః 3 దినాలు అవాత్సీః ఇక్కడ నివసించి ఉన్నవాడు అన్నమాట. తతు ఆ కారణము వలన దాని వలన తే నీకు నమః నమస్కారము అస్తగుగాక అంటే నీకు నేను నమస్కారాన్ని సమర్పిస్తున్నాను
అని భావం. హే బ్రహ్మన్, ఓ నచికేతుడా, మే నాకు స్వస్తి మంగళము అస్తవుగాక. ఎందుకు అంటే మీరు 3 రోజులు పెట్టి ఇక్కడ ఉన్నారు. అందుచేత తరువాత మీరు ఎలాంటి వారు? నమస్కరించుటకు అర్హత కలిగిన వారు. అందుచేత మీకు నేను నమస్కారం చేస్తున్నాను. మీ నమస్కారం వలన మాకు క్షేమము కలుగుగాక. తరువాత మే స్వస్తి హస్తు, మరలా మాకు మంగళము కలుగుగాక. తస్మాత్, అందువలన ప్రతి, అందుకు బదులుగా 3 వరాన్, 3 వరములను వృణీష్వ, కోరుకోనమని అంటున్నాడు. ఈ ప్రకారముగా ఏవముక్తో మృత్యు ఉవాచ. ఏవం మృత్యు ఉవాచ నచికేశ పూజా పురస్సరం కిం తతు ఇత్యాహ. చెబుతున్నారు, తిస్రః రాత్రిః యతు యస్మాత్ అవాత్సీః ఉషిత్వా నసి గృహే మమ అనస్నన్. కాబట్టి ఈ ప్రకారముగా భార్య తీసుకొచ్చినటువంటి జలముతో ఆ యొక్క యమధర్మరాజు నచికేశుని యొక్క పాదాలను కడిగి అతన్ని ఉచితాసనం మీద కూర్చుండబెట్టి అతనికి నమస్కారం చేసి అంటూ ఉన్నారు, మీ రాకతో మా యమలోకము పావనమైనది. మీ యొక్క అనుగ్రహంతో మేము క్షేమముగా ఉందుముగాక అని చెప్తూ ఇంకా అంటున్నారు, తమరు 3 రోజులైంది మా గృహానికి వచ్చారు. ఈ 3 రోజులు మిమ్మల్ని ఆదరించక అనాదర భావంతో మేము ఉంచివేసినాం. అందుచేత తస్మాత్తు నమస్తే తుభ్యమస్తు భవతి, మీకు నేను మరలా నమస్కారాన్ని చేయుచున్నాను. స్వస్తి భద్రం మే హస్తు, మాకు క్షేమము కలుగుగాక. తస్మాత్ భవతః అనశనేన మద్గృహవాస నిమిత్తాత్తు దోషాత్తు ప్రాప్తి ఉపశమేనా అంటూ ఉన్నారు. 3 దినాలు భోజనము లేకుండా అనశనేనా, అటువంటి ఆహారం లేకపోవడమే అనశనం అంటారు. అనశన వ్రతం అంటారు, నిరాహార దీక్ష అంటారు. ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. అందుచేత అటువంటి భోజనము లేకుండా మద్గృహవాస నిమిత్తాత్తు, కారణం ఏమిటి? మేము లేకపోవడము, ఆ కారణంగా మీకు భోజనం లేకపోవడము, అది దోషం మాకు సంప్రాప్తించిందన్నమాట. అందుచేత ఆ దోషాన్ని పోగొట్టుటకు, ఆ దోషాన్ని మేము తీసివేయుటకు, యద్యపి భవదనుగ్రహేణ సర్వం మమ స్వస్తి స్యాత్తు, అటువంటి దోషము తమ యొక్క అనుగ్రహంతో మాకు పోతున్నది. ఎందుకు అంటే మహాత్ముల అనుగ్రహం వలన సమస్త పాపములు పటాపంచలైపోతాయని శాస్త్రం చెబుతూ ఉంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకమని శాస్త్రం ఏ విధంగా చెబుతూ ఉన్నదో ఆ ప్రకారముగా తమ యొక్క దివ్య అనుగ్రహం చేత మా పాపము పోతుందనే మా యొక్క ఆశయము. తథాపి, ఆ విధముగా మా దోషం పోయినప్పటికీ త్వత్తు అధిక సంప్రసాదనార్థం, మీరు మాయందు అధిక ప్రసన్నం కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే అధిక ప్రసన్నం కలిగి ఉంటే మేము ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు మున్ముందుకు చేయకుండా ఉండగలం. తరువాత తమరు అధికముగా సంతోషించడానికి నేను సంతోషించి అనసనేన ఉపోషితాం ఏకైకాం రాత్రిం ప్రతి 3 వరాన్ వృణీష్వాం. ఒక్కొక్క దినము ఆహారం లేకుండా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క దినానికి ఒక్కొక్క వరం చప్పున 3 వరాలు మాత్రం తమరు కోరుకోవాలని ప్రార్థించారు. ఎవరు? యమధర్మరాజు. ఈ ఒక్క శ్లోకము ద్వారా మనకు కలిగిన అనుభవం ఏమిటి, మనం తెలుసుకున్న విజ్ఞానం ఏమిటి అంటే ఆ యొక్క అతిథి సత్కారము చాలా గొప్పది అన్నటువంటి విషయం మనకి తెలుస్తుందన్నమాట దీని ద్వారా. ఇప్పుడు ఈ ప్రకారముగా ఎప్పుడైతే యమధర్మరాజు ద్వారా ఈ వాక్యము వచ్చినదో అప్పుడు నచికేతసుడు సంతసించి వరాన్ని కోరుకుంటున్నాడు. శాంత సంకల్ప సుమనా యథా స్యాత్తు
వీతమన్యర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివధేత్ ప్రతీతః ఏతత్త్రయాణాం ప్రథమం వరం వృణీష్వ. ఏతత్త్రయాణాం ప్రథమం వరం వృణే. శాంతసంకల్పః సుమనా యథా స్యాత్ వీతమన్యర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివధేత్ ప్రతీత ఏతత్త్రయాణాం ప్రథమం వరం వృణే. కోరుకుంటున్నారు. హే మృత్యో, మృత్యుదేవత, గౌతమ గోత్రోద్భవుడగు నా తండ్రి, మా అభిహి నన్ను గూర్చి శాంత సంకల్ప, శాంతించిన సంకల్పములు గలవాడై. ఎందుకంటే మా తండ్రి ఎప్పుడూ కూడా మంచి సంకల్పములు లేకుండా అశాంతి సంకల్పములతో ఉంటున్నారు కాబట్టి వారు శాంత సంకల్పులై సుమనాహ ప్రసన్న హృదయుడై మాభిహి నన్ను గూర్చి వీతమన్యుహం, మన్యు అంటే రోషం అన్నమాట, కోపం. వీత అంటే అది పోగొట్టినటువంటి రోషము గలవాడై అంటే అటువంటి కోపము లేనివాడై. యథాస్యాత్తు ఏ విధముగా అగునో త్వత్ప్రసృష్టం నీ చేత విధుబడి ఇంటికి పంపబడిన మాం నన్ను గూర్చి ప్రతీతహాం పొందబడిన స్మృతి గలవాడై అభివదేత్తు పలుకునో. ఏ తత్తు ఇది ఏ త్రయాణం నీవిస్తామన్నటువంటి 3 వరములలో ప్రథమం వరం వృణే మొదటి వరంగా నేను వరించుచున్నానని చెప్పినాడు. తాత్పర్యం ఏమిటంటే ఎప్పుడైతే యమధర్మరాజు ఆ నచికేతసుడితో చెప్పినారో నీ 3 వరాలు ఇస్తున్నాను, 3 రాత్రులు మీరు ఉపవాసం ఉన్నందుకు 3 వరాలు ఇస్తున్నాను కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతసుడు చాలా ఆలోచించాడనమాట. ఆ నచికేతుడు ఆలోచించి ఏం వరం మొట్టమొదట కోరుకోవాలో అది ఇప్పుడు కోరుకున్నాడు. ఎలా అంటే నేను ఈ విధంగా యమలోకం వచ్చాను కాబట్టి ఏ కారణం చేత వచ్చాను, మా తండ్రి గారి సంకల్పము సరిలేక అటువంటి గోవులు, ఏ గోవులైతే పనికిరావో ఇతరులకి, ఆ గోవుల వలన ప్రయోజనం లేనటువంటి గోవులను ఇతరులు దానం చేస్తూ ఉంటుంటే ఆ సంకల్పం ఎలాంటిదంటే అది మంచి సంకల్పం కాదనమాట. ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చే వస్తువు పరిశుభ్రముగా ఉండాలి, శుద్ధంగా ఉన్న వస్తువే ఇతరులకు ఇవ్వాలన్నమాట. అశుద్ధముగా ఉన్న వస్తువు, మనకి తినుటకు యోగ్యము లేని వస్తువు ఇతరులకి ఇచ్చితే దాని వలన దోషం వస్తుంది కానీ పుణ్యము ఆవగింజంత రాదనమాట. అందుచేత అతడు మంచి గోవులన్నీ పెట్టుకొని ఎటువంటి ఏ పని చేయడానికి సమర్థత లేనటువంటివి ఆ పాలు కూడా ఇవ్వనటువంటి గోవులను ఇచ్చాడంటే అతని సంకల్పం ఎలాంటిది, అలాంటి సంకల్పము లేనివాడే మంచి సంకల్పములు కలిగిన వాడే ఉండాలి మా తండ్రి అని కోరుకున్నాడు. చూడండి ఎక్కడున్నాడు, యమలోకములో తానుండి కూడా ఎటువంటిది ఆ తండ్రి చక్కనైనటువంటి ఆలోచన తత్పరుడుగా ఉండాలని కోరుకున్నాడండి అతడి కుమారుడు. ఇంకా అతడు ఎలా ఉండాలి, ఇప్పుడు నేను యమలోకానికి వచ్చేసాను, మరి యమలోకానికి నేను వచ్చాను కదా కాబట్టి నేను యమలోకము నుంచి మళ్ళీ మా తండ్రి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఇతడు నా పుత్రుడు అనే గుర్తు అతడికి ఉండాలన్నమాట. అది చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా నీవు మొదట మాకు 3 వరాల్లో ఇది మొదటి వరంగా ఇమ్మని చెప్పినాడు. అతః నచికేతస్తు ఆహా అని భాష్యకారులు చెప్తున్నారు. ఇది దిత్సుహు వరాన్ శాంత సంకల్ప. ఇది వరమును ఇచ్చుటకు ఉత్సుకత ఉత్సాహం మీకు ఉన్న ఎడలా, అటువంటి కోరిక ఉన్న ఏంటంటే